దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విక్టర్ ఇంజనీర్స్ సాధిస్తున్న విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ముఖ్యంగా చెల్లపల్లి పారిశ్రామిక వాడలోని అన్ని పరిశ్రమలకు కావాల్సిన ఎలక్ట్రికల్ ఉత్పత్తులను విక్టర్ ఇంజనీర్స్ అందిస్తున్నారు. విక్టర్ ఇంజనీర్స్ అధినేత రాజమౌళి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన అందరికీ నా పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు వాళ్ళకి. సో అందరికి చాలా రుణపడి, ఎందుకంటే అభిమానంతో వచ్చారు. రాజమౌళి కోసం వద్దామని వచ్చిన వాళ్ళు అభిమానంతో వచ్చారు. ఈవెన్ చైర్మన్ గారు అని, ఎమ్మెల్యే గారు నేను ఎగ్జిబిషన్ చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. ఓకే, మన దానికి ఓపెన్ చేసిన కంపల్సరీ చీఫ్ గెస్ట్ వెళ్దాం అనుకున్నాం. సో ఆ లోపు మన ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేశాము. సో అందుతోనే రాజమౌళి గారు వెళ్దాం చేద్దాం అని ఎమ్మెల్యే గారిని పిలిపించడం జరిగింది. సో అట్లాగే చైర్మన్ గారు గోవిందరెడ్డి గారు, మన హరీష్ రెడ్డి గారు కానీ, సో సుధీర్ రెడ్డి గారు కానీ, తర్వాత ఇక్కడ రోష్ రెడ్డి గారు అని, ఇంకా చాలామంది మన ఇండస్ట్రియల్ డి శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇలా చాలామంది మనకు సహకరించారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు, ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్ ఆయనకు ఫార్మేషన్ కూడా పిలవగానే మన ఇండస్ట్రియల్లో స్థాపిస్తున్నారు. ఇలాంటి లేదు మన చెర్లపల్లిలో, ఇలాంటి లేవు. అన్ని ఇండస్ట్రీస్ ఉన్నది అవుతున్నది. బట్ ఈ ఇండస్ట్రీ దాంట్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్, ఒక ఎలక్ట్రికల్ ఎక్స్పీరియన్స్ సెంటర్, జనరల్ ఎలక్ట్రికల్ సెంటర్ తక్కువ పెడతారు, అప్లయన్సెస్ పెడతారు, ఏదో టీవీలు పెడతారు, కానీ ఎలక్ట్రికల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది కొత్త కాన్సెప్ట్ మనం తీసుకొచ్చాము. అది అందులో చెర్లపల్లి పారిశ్రామిక వాళ్ళ ఆయనకు వారికి డెఫినెట్లీ ఒక స్పార్క్ లాగా, అరే ఏదో జరుగుతుంది ఇక్కడ, చూద్దాం, మనం చేద్దాం, సహకరిద్దాం పిల్లోడికి అనుకొని. సో ఆయన మనస్ఫూర్తిగా వచ్చి టైం ఇచ్చేసి మనకు చేశాడు. సో ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో వీళ్ళ తోడ్పడుతుంది. మనం పెట్టేది మన స్లోగన్ ఏంటంటే, వెక్టర్ ఇంజనీర్ స్లోగన్ ఏంటంటే ఒకటే ట్రస్టెడ్ పార్ట్నర్. అంటే ఇది కొనుక్కున్నది కాదు, మనం సంపాదించింది. 16 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత మనకు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ తీసుకున్నాం. సో దాంతోపాటు ఏంటంటే మన క్యాప్షన్ పవరింగ్ ఇండస్ట్రీస్. మన ఫస్ట్ లెటరే పవరింగ్, వేర్ పవరింగ్ ఎలక్ట్రికల్ కదా, మనం పవర్ ఇస్తేనే ఇండస్ట్రీ రన్ అవుతుంది. సో పవరింగ్ ఇండస్ట్రీస్, తర్వాత కమర్షియల్ చేస్తుంటాం, పవరింగ్ ఇండస్ట్రీస్, ఓమ్స్ చేస్తుంటాం. సో అందుకే పవరింగ్ ఇండస్ట్రీస్, ఓమ్స్ అండ్ బిజినెస్. సో మనకున్న ప్రోడక్ట్స్ ఏ సొల్యూషన్ కూడా ఇండస్ట్రీకి ఇస్తుంటే మనం ఈ హైరైజింగ్ అపార్ట్మెంట్స్ కానీ, ఈ విల్లాస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ. సో ఎట్లా అంటే ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ వాళ్ళు వైర్లు కొనుక్కుంటారు, తర్వాత పీవీసీ పైప్స్ వేస్తారు. సో పైప్స్ మన దగ్గర ఉన్నాయి, వైర్లు మన దగ్గర ఉన్నాయి, స్విచ్చెస్ మన దగ్గర ఉన్నది, మెయిన్ డీబీ మన దగ్గర ఉన్నది, పోనీ మీటర్ అంతా స్మార్ట్ మీటర్ మన దగ్గర ఉన్నది, ఫ్యాన్ మన దగ్గర ఉన్నది, గీజర్ మన దగ్గర ఉన్నది, స్టెబిలైజర్ మన దగ్గర ఉన్నది. సో ఇంకేం కాలే, అన్నీ ఉన్నాయి ఇంటికి నుంచి. అట్లా ఇండస్ట్రీకి పోయినా కూడా ఇండస్ట్రీ ఫస్ట్ ఆన్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్కి ప్రొటెక్షన్ రిలే ఉంటుంది, ఇస్తుంటాము. ట్రాన్స్ఫార్మర్ తర్వాత వచ్చే మెయిన్ ప్యానల్ ఉంటుంది, పవర్ ఇచ్చే ప్యానల్, దాంట్లో కాంపోనెంట్స్ మేమే ఇస్తుంటాము. సో అట్లా ప్రతి ఇండస్ట్రీలో ఆటోమేషన్ ఉంటుంది, ఆటోమేషన్ సొల్యూషన్ మనం ఇస్తుంటాము. సో కంప్లీట్ ఇండస్ట్రీ కూడా ఫుల్ రేంజ్ మనకు ఉన్నది. సో అట్లాగే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, హోటల్కి వెళ్ళండి. సో అక్కడ కూడా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్, హీట్ పంప్ అనేది, అది 70% పవర్ సేవింగ్. సో మనం మ్యాక్సిమం ఏంటంటే ఎనర్జీ సేవింగ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ లైఫ్ సైకిల్ ROHS నామ్స్ అంటాము, గ్రీన్ ప్రోడక్ట్స్ అంటాం, అంటే రీసైకిలబుల్ ప్రోడక్ట్స్ మన దగ్గర. ఏది పడితే అదే, చాలామంది ఏంటంటే ఆ ప్లాస్టిక్ వాడినది కానీ, లేదంటే కాపర్ వాడుతుంటారు. మన దగ్గర ప్యూర్ కాపర్ ఉంటుంది ఈ వైర్స్లో కూడా. తర్వాత ఈ ప్రోడక్ట్స్ వాడే మెటీరియల్ కూడా ప్లాస్టిక్ కాదు, రీసైకిలబుల్ ప్లాస్టిక్, ఎకో ఫ్రెండ్లీ, అవి వాడుతున్నారు ప్రోడక్ట్.